చెప్పు. We are nearby to the వల్లూరు వాటర్ ఫాల్స్. వావ్, చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. సూపర్, ఇక్కడ ఎవరైనా సూపర్ అమేజింగ్ సీనరీస్. ఇక్కడ చాలా డేంజరస్ అయిన స్నేక్స్, అలాగే టైగర్స్, క్రొకోడైల్స్, ఎలిఫెంట్స్, ఇవి చాలా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు దయచేసి నైట్ టైం అయితే ఈ రోడ్లో రావద్దు ఫ్రెండ్స్. ఇది చాలా డేంజరస్ అయిన ప్లేస్ ఫ్రెండ్స్. ఓన్లీ డే మాత్రమే మీరు ఈ జర్నీని అరేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్కసారి మాత్రం ఈ వ్యూ పాయింట్ మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. బాబా బాబా, ఇప్పుడు మాతో ఉన్న మా జైకర్ గారు తన అభిప్రాయాన్ని షేర్ చేసుకోబోతున్నారు. జైకర్ గారు మాట్లాడండి. గట్టిగా మాట్లాడితే కొంచెం అర్థమవుతుంది జైకర్ గారు. జైకర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. చెప్పు జైకర్ గారు, చెప్పు ఎలా ఉంది చెప్పు. వావ్, అక్కడ చూడండి టైగర్ బోర్డ్. వావ్, ఇక్కడ చాలా డేంజరస్ అయిన టైగర్స్ ఉంటాయని జైకర్ గారు తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. నిజమే ఫ్రెండ్స్, ఇక్కడ స్నేక్ బోట్స్ కూడా ఉంటాయి. అందువల్ల ఇక్కడ చూసుకునే వెళ్ళాలి. వెదర్ ఎలా ఉంది? వెదర్ సో జైకర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం వెదర్ రిపోర్ట్ ఇక్కడ ఎలా ఉందండి? ఇక్కడ చాలా బాగుంది. ఇంకా ఇక్కడ బేర్స్. నైట్ టైం అయితే ఇక్కడికి రాకండి, ఎందుకంటే చాలా చీకటిగా ఉండి మనకి కనిపించకుండా పాములు కాటేస్తాయి. ఇంకా పులిని చూడకుండా వాటిని తినేస్తాయి, పులిలు తినేస్తాయి, బేర్స్ తినేస్తాయి. నైట్ టైం కనుక ఇక్కడ తప్పుకుపోతే మీరు వెంటనే మీరు ఫోన్ కూడా తెచ్చుకుని తర్వాత కాల్ చేసి మేము ఇక్కడ ఉన్నామని చెప్పండి. ఎవరికి? ఫారెస్ట్ ఆఫీసర్లకా? అవును. చూసారా ఫ్రెండ్స్, జైకర్ గారు చెప్పినవి అన్నీ కూడా నిత్య సత్యాలు. మీరు జాగ్రత్తగా పాటించండి. వీలైనంత వరకు నైట్ టైం జర్నీని అవాయిడ్ చేయండి, డే టైం జర్నీని ఎంజాయ్ చేయండి. నైట్ టైం అయితే ఈ అడవిలో వెళ్ళకండి. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇంత గొప్ప ఫారెస్ట్ని బాధ్యతగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. చెట్లని కాపాడండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. జై హింద్.